హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా దువ్వాడ శ్రీనివాస్ని వైసీపీ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన్ని సస్పెండ్ ఎందుకు చేశారు అంటే, ఎవరైతే దివ్యల మాదిరితో వివాహేతర సంబంధం, ఆయనకి ఇప్పటికీ కూడా మొదటి భార్యకి విడాకులు ఇవ్వలేదు, అయినా కానీ ఇప్పుడు వేరే ఆమెతో వివాహేతర సంబంధం మీన్స్ ఏంటంటే సహజీవనం అయితే కొనసాగిస్తుండు. అయితే ఈ సందర్భంగా పార్టీలో చాలామంది ఆయన మీద ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చేసే వ్యవహారం అనేది అది పార్టీ మొత్తానికి కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన మీడియాల్లో దువ్వాడ శ్రీనివాస్ అంశాన్ని వాడుకొని వైసీపీ పార్టీలో మొత్తం ఇలాగనే ఉంటారు అని చెప్పేసి వైసీపీ పార్టీ మీద ఒక విమర్శ వస్తుంది. ఒక దువ్వాడ శ్రీనివాస్ అడ్డం పెట్టుకొని వైసీపీ పార్టీ మీద పూర్తి స్థాయిలో బురద జల్లుతున్నారు. కాబట్టి ఆయన సస్పెండ్ చేయడం ద్వారా ఈ బురదని వైసీపీ పార్టీ కడుక్కోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది పార్టీలోని కీలక వ్యక్తులు సూచించారు. అయితే వాళ్ళ నిర్ణయాలను మన్నించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క దువ్వాడ శ్రీనివాస్ని అయితే సస్పెండ్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ సస్పెండ్ చేయడం మీద దువ్వాడ శ్రీనివాస్ స్పందించడం జరిగింది. ముఖ్యంగా తనను కొందరు టార్గెట్ చేశారు, రాజకీయ కేడలో నేను బలయ్యాను అని చెప్పేసి ఆయన చెప్పడంతో పాటు జగన్మోహన్ రెడ్డికి నేను ఎప్పుడు ఒక సేవకుడినే, అలాగే జగన్మోహన్ రెడ్డి నా మనసులో ఎప్పుడు ఉంటారు అన్నట్లుగా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తమే చేయడం జరిగింది. అంటే ఆయన ఈ సస్పెండ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా విమర్శలు చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి విమర్శలు అయితే చేయలేదన్నమాట. ఆయన ఆశ ఏంటంటే ప్రస్తుతానికి సస్పెండ్ చేసినా కానీ మళ్ళీ తర్వాత పార్టీలో చేరొచ్చని ఒక ఆశతో అయితే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే రైట్.